నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. భారతిపై ఇక యుద్ధమే కత్తి దూసిన పురంధేశ్వరి. సో ఈ స్టోరీ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే భారతిపై ఇక యుద్ధమే అని కత్తి దూసిన పురంధేశ్వరి అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అసలు దేనికోసం ఇప్పుడు ఈ చర్చ స్టార్ట్ అయిందంటారు? కత్తి దూసిందా, గొడ్డలు తీసిందా? కత్తులు లేవు అనుకుంటా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గొడ్డళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నాయి. కత్తులు మాట్లాడుతున్నా, అన్ని గొడ్డళ్ళే మాట్లాడుతున్న దీంట్లో పురంధేశ్వరి ఇప్పుడు మేడం ఇప్పుడు ఏంటి, తన యొక్క బంధువులు ఉన్నారు. డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు వచ్చినట్టు కంటైనర్ డ్రగ్స్ తెప్పించిన కంపెనీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది పురంధేశ్వరి బంధువులది అని చెప్పి సాక్షిలో పుంఖాలుగా రాస్తున్నారు. చంద్రబాబు బంధువులు అంటారు, పురంధేశ్వరి బంధువులు అంటారు. వీటన్నిటిపైన మరి ఆమె మండిపడింది అనమాట. ఏంటి, బీజేపీ అధ్యక్షురాలు, దేశాన్ని వెళ్తున్న పార్టీ కదా. ఆమె వెంటనే పరువు నష్టం దావా ఎన్ని కోట్లకి, 20 కోట్లకి ఈ సాక్షి యాజమాన్యం మీద ఫైల్ చేసిన దీంట్లో భారతి గారి పరిస్థితి ఏంటి? అసలే భారతి మేడం ఒకవైపు ఏమో మరదళ్ళు, షర్మిల సునీత కత్తులు దూస్తున్నారా, గొడ్డళ్ళ వాళ్ళు నూరుతున్నారు, వాళ్ళు తీశారు, వేటుకు సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షర్మిల ఏంటి, గతంలో కూడా ఆమె మీద ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనం చూసాం. అసభ్య పోస్టులు, ఆమె యొక్క వ్యక్తిత్వ హననం, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ అసలు ఆమె రాజశేఖర రెడ్డికే పుట్టలేదు, విజయమ్మ యొక్క క్యారెక్టర్ని దెబ్బతీసే ప్రయత్నం మనం చూసాం. ఏది, అతను అసలు భారతి గారికి పిఏ అని కూడా ఏదో అన్నారు. ఆ రవీంద్ర రెడ్డి ఎవరో అతను కాకపోతే ఒకటి అతను పెట్టలేదు ఆ పోస్టులు అంటారు. దానిపైనే మరి షర్మిల ఇక్కడ సైబరాబాద్ తెలంగాణ కమిషనరేట్కి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసింది. ఇప్పుడు అసలు షర్మిలకి ఏదో అధికార కాంక్ష ఉందని, జగన్ జైల్లో ఉండాలని ఆమె ఏదో ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ సోనియాని అడిగినట్టు, ప్రణబ్ ముఖర్జీ ద్వారా రాయబారం నడిపినట్టు వీళ్ళు ఆరోపించారు. దాని మీద ఆమె ఫైర్ అయింది. ఎవరు, తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఎప్పుడు ఒంటరిగా సోనియా గాంధీని కలవలేదు. ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇది మరి ఎవరు రుజువు చేస్తారు అంటూ బ్రదర్ అనిల్ కుమార్ ఎప్పుడు సోనియాని కలిసినా పక్కన భారతిని ఆమె క్వశ్చన్ చేసింది. ఏమని, నువ్వే సమాధానం చెప్పు వదినా, నిజమేంటి, నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తావా, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తావా, నా భర్త నా ముఖ్యమంత్రి పదవి కోసం సోనియాని అడిగాడా అని సవాల్ చేసిందాం. ఎవరు, షర్మిల. అంటే షర్మిల యుద్ధం ఒకవైపు, ఎవరిపైన, భారతి పైన. ఇప్పుడు షర్మిల ఏమన్నారు, సాక్షిలో తన పైన చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావిస్తూ అందులో నా వాటా ఉందని. అది పెట్టింది ఎవరు, రాజశేఖర్ రెడ్డి. సాక్షి రాజశేఖర్ రెడ్డి పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా దానిలో నాకు కూడా 50% వాటా ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎత్తేసారు. ఏది, సాక్షిలో అప్పుడు దాకా పూలు జల్లుతూ ఉన్న రాజశేఖర రెడ్డి బొమ్మ గాయం, మాయమైపోయింది. ఆ తర్వాత అసలు దాని కలర్సే మార్చేశారు, దానికి కూడా బులుగేశారా. ఇప్పుడు సాక్షికి కూడా నిండుగా బులుగు కొట్టేశారు. అంటే ఏంటి, సాక్షిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి అంశని చెరిపేసే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ దూరం చేస్తే మీకు కానీ నష్టం, వాళ్ళకి కాదు కదా. ఎవరికి నష్టం, తను కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కోవటం అంటే జగన్మోహన్ రెడ్డి ఇదే. తన సొంత మీడియాలో తండ్రి ఫోటో తీసేయటం అంటే, ఆ పేరే అది, ఆ కలర్సే మార్చేసాడంటే ఇక్కడ కారణం అదే అనమాట. తన గొంత తను తవ్వుకుంటామంటే ఇదే అనమాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తవ్వుకోకుండా అల్లావిడ తవ్వుతుందా? ఇప్పుడు మనకు అదే కనపడుతుంది. భారతీ మేడం చేస్తున్నటువంటి తప్పులు అనాలా, ఆమె గుంత తవ్వుతోందా అనేటటువంటి ఆలోచన ఇవాళ జనంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, శ్రేణుల్లో వస్తుంది. షర్మిలే అంది, అసలు అక్కడ ఉన్నది మా అన్న కాదు అంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి తన అన్నయ్య కాదందంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మారిపోయాడు. గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు భారతి భర్తగా
జగన్మోహన్ రెడ్డి వేరు అనేది ఇవాళ చర్చనీయాంశం రాష్ట్ర వ్యాప్తంగా. ఒక వైఎస్ కుటుంబంలోనే కాదు, ఆ పార్టీలోనే కాదు. ఇప్పుడు షర్మిల యుద్ధం సరే, సునీత యుద్ధం చేస్తుంది. ఏంటి, ఆమె అసలు భారతి మేడంనే సవాల్ చేసిందనమాట. ఏమని, తన తండ్రి హత్య కేసులో సునీత పైన, సునీత భర్త పైన ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళే చంపించారు. తండ్రిని కూతురు చంపిస్తుందా? ఆస్తి కోసం తండ్రిని కూతురు చంపించిందంటే ఆమె అంతర్జాతీయంగా పేరున్నటువంటి వైద్యురాలు. ఎవరు? డాక్టర్ సునీత. షర్మిల దానికి కూడా చెప్పింది సమాధానం. ఏమని, అసలు మా బాబాయిని ఎందుకు చంపుతారు? సునీత భర్త, మా బాబాయ్ పేరు మీద ఆస్తులేమి లేవు. సునీత పేరు మీద ఆస్తులు ఉంటే రాజశేఖర రెడ్డి చంపితే సునీతను చంపాలి కానీ బాబాయిని ఎందుకు చంపుతారని ఆమె అంది. లాజిక్ బయటికి తీసింది. సునీత ఏమంది, నీ దగ్గర ఆధారాలు ఉంటే భారతి మేడం వదిన తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వండి. సాక్షి దగ్గర ఇప్పుడు నేను నా భర్త చంపావనే ఆధారాలు మీరు చూపిస్తున్నారు కదా, వీటిని తీసుకుని వెళ్ళి సిబిఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండి గనక ఇవ్వకపోతే అది నేరం, దానికి మీరు ప్రాసిక్యూట్ చేయబడతారు. ఒక మరదలుగా చక్కగా ఆమెకి చెప్పింది అనమాట. ఎవరికి? భారతి మేడంకి. సాక్ష్యాధారాలు సిబిఐకి ఇవ్వమని. అంటే ఏంటి అర్థం? లివ్వని. సాక్ష్యాధారాలు లేకుండానే సాక్షిలో ఇవన్నీ పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారు. వివేక హత్య కేసు సాక్ష్యాధారాలు తారుమారు చేశారు, రక్తం తుడిచేశారు, కట్లు కట్టేశారు. అది గుండెపోటు అన్నారు, ఏదో బాత్రూంలో పడి చచ్చిపోయాడన్నారు. రకరకాలుగా బ్లడ్ కనపడకుండా పూలు పెట్టేసి నీకు ప్యాక్ చేసిన దీంట్లో సాక్ష్యాధారాలు వీళ్ళు కదా తారుమారు చేసింది. అదేమని, నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టారు. అంటే ఎలా ఆధారాలు లేకుండా వీళ్ళు వేస్తున్నటువంటి నిందలు రాజకీయ లాభాల కోసం అటు చంద్రబాబు పైన వేస్తారు, ఇటు షర్మిల మీద వేస్తారు, సునీత మీద వేస్తారు. ఇప్పుడు ఎవరు? పురంధేశ్వర. టార్గెట్ పురంధేశ్వరి. ఎందుకు పురంధేశ్వరి అంటే వీళ్ళకంత కోపం? పురంధేశ్వరికి చంద్రబాబుకి మధ్య బంధుత్వాన్నే ఎందుకు ఇప్పుడు ఎలివేట్ చేస్తున్నారు? ఇది కొత్తగా వచ్చిన బంధుత్వమా? ఈ మధ్య చుట్టరకం కలిసిందా చంద్రబాబుకి పురంధేశ్వరికి? 30-40 ఏళ్ల క్రితమే చుట్టరకం ఉంది కదా. 40 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉన్నప్పుడు అప్పుడు లేని బంధుత్వం ఇప్పుడేంటి? రాజశేఖర్ రెడ్డికి తెలియదా ఈ బంధుత్వం గురించి? చంద్రబాబుతో పురంధేశ్వరి బంధుత్వం జగన్ కనిపెట్టాడా? రాజశేఖర్ రెడ్డి పురంధేశ్వరిని ఎందుకు తీసుకున్నాడు? తన పార్టీలో ఎందుకు చేర్చుకున్నాడు? చంద్రబాబుకు వ్యతిరేకంగా పురంధేశ్వరిని కాంగ్రెస్లో చేర్పించింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. అంటే నీ తండ్రికి అడ్డురాని బంధుత్వం నీకు అడ్డొస్తుందా? రాజశేఖర్ రెడ్డికి పురంధేశ్వరి మరి ఒక పార్టీ కొలీగ్గా ఆమెను కేంద్ర మంత్రిగా చేసిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి, కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి ఉన్నప్పుడు కనపడని చెడు, కనపడని బంధుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తగా ఎందుకు కనపడుతోంది? బీజేపీ అధ్యక్షురాలయ్యాకే కనపడుతోందా? పురంధేశ్వరి ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏంటిది, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది, అసలు ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరంట. దీనికి ఎవరో వీరభద్రరావు అనే అతను దీనికి యజమాని. ఇతని ద్వారా ఆ డ్రగ్స్ ఆర్డర్ వెళ్ళింది. ఆ వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రకాశం జిల్లా నాయకుడంట. విజయసాయి రెడ్డికి అతను బాగా సన్నిహితుడు. సుధాకర్ బాబు అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి సన్నిహితుడు. వాళ్ళందరి ఫ్లెక్సీలు కూడా మనం చూసాం. అక్కడ ఏదో సంక్రాంతి పండుగలు చేసుకుంటున్నప్పుడు విజయసాయి రెడ్డి, వీరభద్రరావు ఫ్లెక్సీలు చూసాం. విజయసాయి రెడ్డికి బ్రెజిల్కి సంబంధాలు ఇవాళ చర్చనీయాంశం. డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయి. దాన్ని కప్పిపెట్టడం కోసం బ్రెజిల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాల ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ పురంధేశ్వరి, ఈ బంధుత్వం వీటిని తీసుకొచ్చారనమాట. వాళ్ళకి లేని కులం తోక తగిలిస్తారు. ఆయన పేరు కోటయ్య. కోటయ్య పక్కన ఒక కులం తోక తగిలిచ్చి, వీరభద్రరావు పక్కన ఒక కులం తోక తగిలిచ్చి, ఇట్లా ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేయడం ద్వారా డ్రగ్స్ అనేది ఇవాళ అదేంటి, ఇవాళ వచ్చినటువంటి ఆ 25,000 కిలోల డ్రగ్స్, దానిలో 2,500 కిలోల మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఈ కొకైన్,
ఈ హెరాయిన్, మార్ఫిన్ ఇలాంటివి 2,500 కిలోలు అంటే అది 1,00,000 కోట్లు. బ్రెజిల్ నుంచి ఎందుకు వచ్చాయి, ఎవరు అక్కడ పంపించారు, ఇవాళ ఇవి వచ్చాయి, ఇంతకుముందు ఇంకెన్ని కంటైనర్లు వచ్చాయి, అవి ఎక్కడికి వెళ్ళాయి, ఆ వచ్చిన డ్రగ్స్తో ఏం చేశారు, బ్రెజిల్కు వీళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏంటి. బ్రెజిల్ అధ్యక్షుడు మారితే విజయసాయి రెడ్డి ట్వీట్లో అభినందనలు చెప్పడం ఏంటి, దానికి వాళ్ళ ఆయన ఏమంటాడు, నేను దేశంలో ఏ అధ్యక్షుడు మారిన ట్వీట్ ఇస్తాను, అభినందిస్తాను అంటున్నాడు. ప్రపంచంలో ఏ దేశానికి అధ్యక్షుడు మారినా విజయసాయి రెడ్డి అభినందిస్తాడంట. ఈయన ఏమైనా ప్రధానమంత్రి, ఈయన ఏమైనా రాష్ట్రపతి. ఇప్పుడు జనరల్గా గ్రీటింగ్స్ ఎవరు చెప్పుకుంటారు, ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో ఇతర పార్టీల అధ్యక్షుల పుట్టినరోజులకి చెప్తారు, వాళ్ళు ఏదైనా సాధిస్తే చెబుతారు, లేదు తన మంత్రులకు చెప్పుకుంటారు. ప్రధానమంత్రి ఏం చేస్తాడు, తన దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ గ్రీటింగ్స్ చెప్తాడు, పార్టీల అధ్యక్షులకి గ్రీటింగ్స్ చెప్తాడు. ప్రపంచంలో ఇతర దేశాల అధ్యక్షులకి గ్రీటింగ్స్ ఎవరు చెప్తారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాలి, లేకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పాలి కదా. వీళ్ళు కదా మన దేశాధినేతలుగా గ్రీటింగ్స్ చెప్పుకునేది వీళ్ళు. విజయసాయి రెడ్డి ఏమన్నా దేశాధినేత, ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు మారితే ఆయన గ్రీటింగ్ చెప్పడం ఏంటి, ఇక్కడే కదా దొరికేది. నేలకు పోయేదాన్ని నెత్తిని రాసుకోవటం అంటే ఇదే అన్నమాట. బ్రెజిల్కు విజయసాయి రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి, బ్రెజిల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏంటి, వీటన్నిటిపైన ఇవాళ ఇంటర్పోల్ ఆధ్వర్యంలో సిబిఐ ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తుంది. డ్రగ్స్ అనేది అది చాలా సివియర్, తీవ్రమైనటువంటి అంశం, కోట్లాది యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. అదే కాదు, అసలు విశాఖ పోర్టులో ఎందుకు దిగాయి ఇవి, ఇతర పోర్టుల్లో ఎందుకు దిగలేదు. ఈస్ట్ కోస్ట్లో అనేక పోర్టులు ఉన్నాయి, కోల్కతా దగ్గర నుంచి పారాదీప్, చెన్నై, నీకు వెస్ట్ కోస్ట్ లో అరేబియాలో బోల్డ్ పోర్టులు ఉన్నాయి, విశాఖనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు. చెన్నైలో కూడా ఆగి ఉంది అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి కదా సార్, మరి అక్కడ ఆగలేదంటారా, లేకపోతే కొన్ని రోజులు అక్కడ ఉంచారు, చెన్నై పోర్ట్ లో కూడా ఆగి ఉంది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వద్దంటే ఇక్కడ పంపించారా, అక్కడ స్టాలిన్ దరివేస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రమ్మన్నాడా. అంటే ఏంటంటే ఇప్పుడు విశాఖ వీళ్ళకు ఒక సేఫ్ జోన్ గా మారింది, ఒక క్రిమినల్స్ అడ్డాగా మారింది. ఇక్కడ ప్రభుత్వ పెద్దలు అంటే వాళ్ళు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, విశాఖ నేపథ్యంలో విశాఖ బేస్గా ఏం జరుగుతోంది, ఈ క్రిమినల్ యాక్టివిటీస్, ఒక ల్యాండ్ గ్రాబర్స్, సెటిల్మెంట్ డాన్స్, ఇప్పుడు ఈ డ్రగ్స్ డాన్స్, గంజాయి, మద్యం, 3 క్యాపిటల్స్ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేరా అని చెప్పి ఎక్కడ చూసాం మనం. ఏంటి, డ్రగ్స్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్, రెడ్ శాండల్ క్యాపిటల్. ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది రాజకీయం చేస్తున్నారు, ఇది రాజకీయం చేయకూడదు. ఇది బీజేపీ మీదకో తెలుగుదేశం మీదకో తోయటం కాదు, లేదు వైసీపీ మీదకు తోయటం కాదు. ఇదేంటి, దర్యాప్తు సంస్థలను వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి, స్వేచ్ఛగా నిష్పాక్షికంగా సిబిఐ దీనిపైన లోతైన దర్యాప్తు జరపాలి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. అదేదో బస్సులో ఫైళ్ళు ఎత్తుకుపోతున్నారంట, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఫైళ్ళు నీకు ఎక్కడ దొరికాయి, ఏదో బస్సులో ఎక్కడెక్కడో మా కాకినాడ సెజ్ అక్కడ మూలపేట దగ్గర ఎక్కడో దొరికినాయి. ఫైళ్ళు బయటికి ఎలా వెళ్ళాయి, ఆ ఫైళ్లలో ఏముంది, సిబిఐ ఏం చేస్తోంది, బస్సు బయటకు పోతుంటే ఏపీ పోలీస్ ఏం చేస్తోంది. ఒకవైపు డ్రగ్స్ అక్కడ దొరికాయి, ఈ కంపెనీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈ కంపెనీ ఫైల్స్ బయటకు పోవటం ఏంటి, బస్సులో ఉండటం ఏంటి. సిబిఐ కూడా పొరపాటున ఎటువంటి ప్రభావానికి లోనై దీని పట్ల కనుక ఉపేక్షిస్తే చరిత్ర క్షమించదన్నమాట. వివేక హత్య కేసులాగా దీన్ని కూడా చేయాలనుకుంటే చరిత్ర క్షమించదు. ఇది ఇంటర్పోల్ జోక్యంతో పట్టుబడిన అతిపెద్ద డ్రగ్ ర్యాకెట్. ఈ డ్రగ్ ర్యాకెట్లో ఎవరున్నారు, దేశంలో వీళ్ళకి ఎవరు ఊతం ఇస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ ఎవరు, కూకటి వేళ్లతో ఏరిపారేయాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.